దేవుడు మనల్ని పరీక్షించాడా? లేక మార్గం చూపిచ్చాడా? తెలుసుకోవాలంటే రండి నాతో పాటు. వెల్కమ్ టు తారామృతం. మన జీవితంలో కొన్ని రోజులు అర్థం కానివి. ఎంత ప్రయత్నించినా, ఎంత ప్రార్థించినా అన్నీ ఎదురు దెబ్బలే. అవునంటారా? అప్పుడు మన మనసులో ఒక ప్రశ్న. దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడా? లేక నాకు సరైన మార్గం చూపిస్తున్నాడా? మీకు కూడా అనిపిచ్చే ఉంటుంది చానా సార్లు. అవునా కాదా? కష్టం వచ్చినప్పుడు మనం ముందుగా మన మీదే కోపం తెచ్చుకుంటాం. ఆ తర్వాత దేవుడిపై ప్రశ్నలు వేస్తాం. కానీ ఒకసారి ఆలోచించండి. ప్రతి కష్టం మనల్ని ఆపిందా? లేక ఏదో ఒక దిశలో నడిపించిందా? కొన్ని సంబంధాలు ముగిసినప్పుడే మన జీవితంలో నిజమైన మనుషులు ప్రవేశిస్తారు. పురాణాల్లో దేవుడు ఎప్పుడూ నేరుగా సమాధానం చెప్పడు. అతను పరిస్థితులను సృష్టిస్తాడు. రాముడు వనవాసం వెళ్ళినప్పుడు అది శిక్ష కాదు. అది ఒక ధర్మ మార్గం. అర్జునుడి యుద్ధంలో అయోమయానికి గురైనప్పుడు కృష్ణుడు శిక్షించలేదు. మార్గం చూపించాడు. దేవుడు పరీక్షిస్తాడని మనం అనుకుంటాం. కానీ నిజానికి అతను మనలోని బలాన్ని పరిచయం చేస్తాడు. ఒక తలుపు మూసినట్టు అనిపిస్తే అది చివరి దారి కాదు. అది తప్పుదారి మాత్రమే. నువ్వు విరగకుండా ఇంకా నిలబడ్డావంటే ఇప్పటికీ దేవుడు నీతోనే ఉన్నాడు. కష్టం వచ్చినప్పుడు దేవుడు దూరమయ్యాడని కాదు. నీ నడక మార్చాల్సిన సమయం వచ్చిందని. పరీక్ష కాదు ఇది. పాఠం. శిక్ష కాదు ఇది. దారి. ఈ మాటలు ఎవరికైనా మనసుకు తాకితే ప్లీజ్ మాతో పంచుకోండి.